ॐ आगावो अक्मन्नुत भद्रमक्रन् सीदन्तु गोष्ठेरणजन्पस्मे प्रजापति पुरुरूपा इह स्युः इन्द्राय पूर्वीरुषसो दुहानाः इन्द्रो कोटितैतित देवता रोम रोम भासे मैया रोम रोम भासे पंचगव्य जो लेता जन्मों के पाप तरे। ओम जय गौ माता। घर भी कहे उसी को जिस आंगन मैया है, जिस आंगन मैया है। जय 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 गौ माता मैया मैया जय गौ माता। ओम जय जय गौ माता। कृष्ण बसे जो माँ तुझ में, कृष्ण बसे माँ तुझ में। मैया जय गौ माता मैया जय गौ माता। तीर्थ स्थान का फल ये, तीर्थ स्थान का फल ये। पद पद विजय मिले मैया जय जय गौ माता। मन इच्छा हो पूरी मानव तन पावे मैया मानव तन पावे। मन इच्छा हो पूरी मन मानव तन पावे मैया जय जय गौ माता। जो ये गौ माता की आरती जो गावे मैया जो कोई दिन गावे। कह गोपाल में शरण, कह गोपाल शरण मई माई गावे मैया जय जय गौ माता। పెద్దమ్మ గౌరీ చిన్నది ఉండే గడ్డి ఉందిగా దీనికి వస్తువు గడ్డి చుక్కలు వస్తుంది కదా. jadi jara pakai jara. Kami kalau ini, ini sande. Aha. Hey, ini pakai jara. Terus mana? Ya, aha. Dari mana yang ada? అంటే ఎర్రగా ఉంది కదా మహారాజ్ అనుకో దాటండి దండం పెట్టేసి అడే చేస్తాం స్వామి దాంట్లో వేసేసండి అవి తింటారు. జర చూసుకోండి ఇది బాగుంటేనే మనం బాగున్నట్టు. మా తల్లి జగజ్జని
गौ माता मैया जय जय गौ माता नित दिन तुमको जावत मैया जीवन को जावत तब प्रगति ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించదు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడదు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితమునిచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లును. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుంది అని బోధించారు. ఆవు పేడ నేలని సారవంతం చేస్తుంది. ఆవు మూత్రం మనిషి శరీరాన్ని సారవంతం చేస్తుంది. తన కడుపులో పుట్టిన బిడ్డకి ఇవ్వాల్సిన పాలలో కూడా సగభాగం మనకే ఇస్తారు గోమాత. ఆవుని అమ్మ అనడంలో తప్పులేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి గొప్పవాడే గోవులు కాయడానికి గల కారణం ఏందో తెలుసా? వాటి గొప్పతనం మనకి తెలియజేయడానికి. గోవుని కాపాడుకోవాల్సిన హిందూ సోదరులు చంపుకు తింటా ఉంటే ఎవరేం చేసేది? తెలిసి తప్పు చేయడం వేరు, తెలియకుండా తప్పు చేయడం వేరు. ఇక మీదటైనా ప్రతి ఒక్కరు గోవుని గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. నా పేరు కంచర్ల వెంకటరమణ. జై గోమాత. వీటి బట్టి మనకి తెలిసిన జ్ఞానము, వినటం మూలాన వచ్చే జ్ఞానము, గోశాలని పెంచటము, వాటి సహాయ సహకారాలు చెయ్యటము, గ్రామాల్లో ఇంటింట గోవులు పెంచటం అనేది సాంప్రదాయ పద్ధతిగా ఉండేది. ఇప్పుడు నగరాలకి వచ్చిన తర్వాత అవన్నీ అరుదు అయిపోయినాయి. అంటే ఊళ్ళల్లో ఉండేవి, ఇంటింటా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లల్లో లేకుండా గోశాలగా చేయటం అనేది జరుగుతోంది. కనీసము మనకి నెలకి 1 రోజు కేటాయించి వాటికి గోగ్రాసము, వాటికి కావాల్సిన వస్తువులు అన్నీ సమకూర్చి మనం చేయగలిగితే మనం పుట్టినందుకు ధన్యులం అవుతాము. ఆ కార్యక్రమంలో 2-3 గురువులు నాకు చెప్పటం వలన గత 5-6 ఏళ్ల నుంచి నేను చేసే కార్యక్రమాల్లో నెలకి 1 రోజు వాటికి కేటాయించటము, 8-9 మంది కలిసి గోశాలలకు వెళ్ళటము, అలాగే అన్ని గోశాలలకి నెలకొక గోశాలగా కేటాయించి వాటికి అందచేయటం అనేది నా భాగ్యంగా అనిపిస్తుంది. నేను చేసే కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకోండి అనే భావం చెప్పటము నాకు అదృష్టంగా అనిపించింది. వినగలిగిన వాళ్ళు మంచివాళ్ళు, అలాగే వినలేని వాళ్ళు కూడా మంచివాళ్లే. కానీ జ్ఞానము కలిగేట్టుగా, బుద్ధి కలిగేట్టుగా మన వచ్చే జనరేషన్కి, పిల్లలకి ఇవన్నీ చెప్తాం మూలాన మన బాధ్యతలు పిల్లలకి అప్పచెప్పటం ఎలా చెప్పుతున్నారో అలా చెప్పాలనే సంకల్పము ప్రకారము ఈ కార్యక్రమాలన్నీ చేయటం అనేది జరుగుతోంది.
భగవంతుడి ఆశీస్సులతో పాటు గోమాత ఆశీస్సులు కూడా తీసుకోవాలనే సంకల్పంతో గత 5-6 ఏళ్ల నుంచి చేయటం అనేది జరుగుతోంది. అలాగే మీరందరూ చెయ్యాలనే సంకల్పం పెట్టుకుని దయచేసి అందరూ గోశాలకు వెళ్ళటం అనేది చెయ్యండి అయ్యా. జై శ్రీరామ్. ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించదు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడదు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితమునిచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లు. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయగలరు. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యం లభిస్తుంది అని బోధించాడు. ఆవు పేడ నేలని సారవంతం చేస్తుంది. ఆవు మూత్రం మనిషి శరీరాన్ని సారవంతం చేస్తుంది. తన కడుపులో పుట్టిన బిడ్డకి ఇవ్వాల్సిన పాలలో కూడా సగభాగం మనకే ఇస్తాదిరా గోమాత. ఆవుని అమ్మ అనడంలో తప్పులేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి గొప్పవాడే గోవులు కాయడానికి గల కారణం ఏందో తెలుసా? వాటి గొప్పతనం మనకి తెలియజేయడానికి. గోవుని కాపాడుకోవాల్సిన నా హిందూ సోదరులు చంపుకు తింటా ఉంటే ఎవరేం చేసేది? తెలిసి తప్పు చేయడం వేరు, తెలియకుండా తప్పు చేయడం వేరు. ఇక మీదటైన ప్రతి ఒక్కరు గోవుని గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. నా పేరు కంచర్ల వెంకటరమణ. జై గోమాత. వీటి బట్టి మనకి తెలిసిన జ్ఞానము, వినటం మూలాన వచ్చే జ్ఞానము, గోశాలని పెంచటము, వాటి సహాయ సహకారాలు చెయ్యటము, గ్రామాల్లో ఇంటింట గోవులు పెంచటం అనేది సాంప్రదాయ పద్ధతిగా ఉండేది. ఇప్పుడు నగరాలకి వచ్చిన తర్వాత అవన్నీ అరుదు అయిపోయినాయి. అంటే ఊళ్ళల్లో ఉండేవి ఇంటింటా ఉండేది, అలాంటిది ఇప్పుడు ఇళ్లల్లో లేకుండా గోశాలగా చేయటం అనేది జరుగుతోంది. కనీసము